హాయ్ అండి. మాకు 2.5 సంవత్సరం తర్వాత పెద్ద క్వార్టర్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఇచ్చిన తర్వాతకి ముందు రోజు మేము వెళ్ళి ఇండ్లు మొత్తానంతటిని కూడా క్లీన్ చేస్తున్నాము. ఇల్లు అయితే కొంచెంగా అంత బానే ఉంది. కొంచెం సరిగా లేదనమాట. ఇంక బూజు కొట్టేసి మొత్తం కసులు కొట్టేసి ఇండ్లంతా వాటర్ ఏసి నేనైతే క్లీన్ చేస్తున్నాను. పిల్లలు ఉంటే మనం ఏ పని చేయరు కదా! వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ చేతిలో పెట్టామనుకోండి మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. సో, మా ఆయన మొత్తం అయితే నాకు అందని చోటంతా బూజు కొట్టేస్తున్నాడు. నేనైతే నాకు అందినదంతటి కూడా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. కిచెన్ రూమ్ ఎక్స్పెషల్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. నేను ఎక్కడికైనా బయటకెళ్ళానంటే పిల్లలకు కావాల్సినట్టయితే తీసుకొస్తాను. మనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే వాళ్ళకి నచ్చినట్టు చేతిలో పెడితే మనం ప్రశాంతంగా మన పని అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ బ్లాగులు అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మేమైతే ఇంక మొత్తం అయితే షిఫ్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సామాన్లన్నీ కూడా చూడండి ఎలాగ చేసుకున్నాము. అందులో అండి మా వారు రోజులో ఉన్నారు కదా, ఇంకా ఇలాంటివి చేయడం అంటే చాలా ఇబ్బంది. సో, మాకు తెలిసిన అన్న కూడా మాకు బాగా హెల్ప్ చేశారనమాట. సో, ఇంకా మా పాత క్వార్టర్ని కూడా మొత్తం అయితే క్లీన్ చేసి ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే సివిల్ కాదు కదండి, ఏదో ఒకటి వదిలేసడానికి. మేము సర్వీస్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ అన్నీ లేనిపోనిగా ఎవరో ఒకరు అంటూ ఉంటారు. అందుకే నాకు ఒకరితో అనిపించుకోవడం ఇష్టం ఉండదు. అందుకే మొత్తం నీట్గా క్లీన్ చేసేసి చాబీ అయితే జమ చేసాం. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.